మహారాష్ట్ర దివంగత డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆయన పార్టీ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పటికే శరద్ పవార్ అంత్యక్రియలు జరిగే స్థలానికి శరద్ పవార్ చేరుకున్నారు. మహారాష్ట్ర దివంగత డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆయన పార్టీ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పటికే అజిత్ పవార్ అంత్యక్రియలు జరిగే స్థలానికి శరద్ పవార్ చేరుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి అన్ని పార్టీల నేతలు చేరుకుంటున్నారు. మరోవైపు మహారాష్ట్ర దివంగత డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆయన పార్టీ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పటికే అజిత్ పవార్ అంత్యక్రియలు జరిగే స్థలానికి శరద్ పవార్ చేరుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి అన్ని పార్టీల నేతలు చేరుకుంటున్నారు. మరోవైపు ఎంపీ సుప్రియా సూలే దగ్గరుండి కార్యక్రమాలు చూస్తున్నారు. మహారాష్ట్ర దివంగత డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆయన పార్టీ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పటికే అజిత్ పవార్ అంత్యక్రియలు జరిగే స్థలానికి శరద్ పవార్ చేరుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి అన్ని పార్టీల నేతలు చేరుకుంటున్నారు. మరోవైపు ఎంపీ సుప్రియా సూలే దగ్గరుండి కార్యక్రమాలు చూస్తున్నారు. బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ గ్రౌండ్లో అజిత్ పవార్ అంత్యక్రియలు జరగనున్నాయి. భారీగా అభిమానులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. అంత్యక్రియలకు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరు కాబోతున్నారు. అజిత్ పవార్ 1959 జూలై 22న జన్మించారు. ఆయన తండ్రి అనంతరావు పవార్ మహారాష్ట్ర మాజీ సీఎం, ఎన్సీపీ వ్యవస్థాపకుడైన శరద్ పవార్ అన్న కుమారుడే అజిత్ పవార్. బాబాయ్ శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజిత్ పవార్ 1982లో తొలిసారి కార్పొరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పుణే జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా వ్యవహరించారు. 1991లో తొలిసారి బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ నుంచి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి 8 సార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో మొదటిసారి ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. శరద్ పవార్ను కాదని బీజేపీతో జట్టు కట్టారు అజిత్ పవార్. 2019 నవంబర్ 23న రాత్రికి రాత్రే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. అయితే బీజేపీతో వెళ్లిపోయిన అజిత్ పవార్ను కుటుంబ సభ్యులు బుజ్జగించారు. శరద్ పవార్ భార్య ప్రతిభా పవార్ రంగంలోకి దిగారు. చిన్నమ్మ రాయభారంతో అజిత్ పవార్ దిగివచ్చారు. 2023 జులైలో ఎన్సీపీ రెండుగా చీలిపోయింది. బాబాయ్ శరద్ పవార్ను కాదని తన వర్గ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీకి మద్దతు పలికారు అజిత్ పవార్. వ్యవహారం కోర్టుల వరకు వెళ్లింది. అసలు ఎన్సీపీ అజిత్ పవార్దేనని కోర్టు తీర్పునిచ్చింది. 4 ముఖ్యమంత్రుల వద్ద 6 సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేశారు అజిత్ పవార్. నిన్న బారామతి సమీపంలో అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో రన్వేను గుర్తించడంలో పైలట్లకు ఇబ్బందులు ఎదురైంది. ప్రమాద సమయంలో బారామతి ఎయిర్పోర్ట్లో విజిబిలిటీ చాలా తక్కువగా ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రన్వే కనిపిస్తుందా లేదా అని పైలట్లను బారామతి ఏటీసీ అధికారులు అడగ్గా కనిపించడం లేదనే సమాధానం వచ్చిందని డీజీసీఏ తెలిపింది. దాంతో విమానం గాల్లో కొంతసేపు చక్కర్లు కొట్టింది. రెండోసారి ల్యాండింగ్కు ప్రయత్నించే సమయంలో రన్వే కనిపిస్తుందా అని ఏటీసీ అడిగినప్పుడు పైలట్లు సానుకూలంగా స్పందించారు. దీంతో ల్యాండింగ్ కోసం ఏటీసీ క్లియరెన్స్ ఇచ్చింది. ఆ వెంటనే విమానం కూలిపోయింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టినట్లు డీజీసీఏ తెలిపింది. డీజీసీఏ, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బృందాలు బారామతి చేరుకున్నాయి.